హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో ఎప్పుడు ఒకే టైప్ రెసిపీ కాకుండా రెస్టారెంట్ స్టైల్లో మసాలా క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి దీనికోసం 2 స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. వీటిని వలుచుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. స్టవ్ మీద గిన్నెలో వాటర్ పోసుకొని అవి బాయిల్ అయ్యాక ఈ స్వీట్ కార్న్ వేసుకోవాలి. అవి బాయిల్ అవుతూ ఉండగా 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవి వెంటనే కుక్ అయిపోతాయండి. 2 నిమిషాలు బాయిల్ చేసుకొని ఒక బౌల్లోకి ఈ చల్లటి నీళ్ళు పోసుకొని అందులో వీటిని వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా అలానే వేసుకోవాలండి. ఇవి కూల్ అయ్యేలోపు ఒక ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని, ఒక టమాటా కూడా కట్ చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారాక మాత్రమే ఈ స్వీట్ కార్న్ని ఇంకో గిన్నెలోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి, అరకప్పు కార్న్ఫ్లోర్, అరకప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మొత్తాన్ని కలుపుకోవాలి. పిండి అంతా ఈ కార్న్ పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని వీటిని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. అది హీట్ అయ్యాక చేతిని కొంచెం తడుపుకొని ఈ కార్న్ని ఇందులో వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్ వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులో గిన్నె ఆయిల్ వేసుకొని కొంచెం జీడిపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇందులో వేసుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, వేడి మసాలా కార్న్ రెడీ అయిపోయాయి. వీటిని కొంచెం లెమన్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.